మరి దాసురాల్ని మనం ఆహ్వానిందామండి, ఆహ్వానించుకుందాం. మరి ఇప్పుడు వచ్చే దాసురాలు, ఒక నిమిషం, ఇప్పుడు వచ్చే దాసురాలు ఎవరో తెలుసండి? శ్రీపాలయ్య గారు, మిసెస్ గారు, మా పిన్ని. ఇప్పుడు నిలబడి మనకు మాట్లాడతారు. మొట్టమొదటిగా బయటికి రావటం అండి. సంఘంలో వాడబడతారు, అనేక వర్తమానాలు ఇస్తూ ఉంటారు, కానీ బయటికి రావటం ఇదే. మొన్న వచ్చిన ఆమోసయ్య గారు దాసురాలు కూడా మొట్టమొదటిగా వచ్చారు. ఇప్పుడు దాసురాలు మొట్టమొదటిగా వస్తున్నారండి. ప్రేమతో మనందరి పక్షాన్ని ఆహ్వానిందాము దాసురాల్ని. మొట్టమొదటిగా నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవుని వందనాలండి. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన రూతమ్మ గారికి, అలాగే పాస్టర్ గారు శారద గారికి, అలాగే కుమార్తె మీనాకు వందనాలండి. అలాగే అభి అఖిల్కి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో చేరువచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. మీ మధ్యలోకి రావటం చాలా సంతోషంగా ఉందండి. మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. కుమార్తె చెప్పినట్లుగా నేను ఇదే ఫస్ట్ టైం నిలబడటం. స్త్రీల కొడుకులో వాడబడుతున్నాను, లైవ్లో మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా మాట్లాడటం అయితే ఇదే మొదటిసారి. ఒకవేళ నేనేమన్నా కంగారు పడ్డా మీరు కంగారు పడద్దు, మీరు ధైర్యంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఏదేమైనా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అలాగే ఇప్పుడు దాకా మీరు పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ వచ్చారు. నేను కూడా ఒక 3 చరణాలు పాట పాడి దేవుని స్తుతించాలని ఆశపడుతున్నాను. సియోను పాటల బుక్లో 70వ పాట పాడుకుందామండి. 3 చరణాలు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుమార్తె మీనా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. ఎందుకంటే మేనత్త గారు మనవరాలే కనుక చిన్నప్పటి నుంచి తెలుసండి. వాళ్ళ బాబాయ్ అంటే చాలా ప్రేమిస్తూ ఉంటుందండి బిడ్డ. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బాబాయ్ గారిని వెంబడిస్తున్న బిడ్డ అండి.
మీనా చిన్నప్పుడు చాలా పిరికితనంగా ఉండేదండి. కానీ దేవుడు బిడ్డకి ధైర్యాన్ని ఇచ్చి మీ అందరిని ఇలా చక్కగా నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉందండి. అలాగే దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఈ 7 రోజులు కూడా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, మీరు ఎంతగానో సంఘానికి సహకారులుగా ఉండి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుడికి ఎంతైనా మహిమ కలుగును గాక. అలాగే మూలవాక్యం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలండి, కళ్ళు వంచండి, కళ్ళు మూసుకుందాం. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీవు ప్రార్థన ఆలకించు దేవుడివై ఉన్నావని మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఇదిగో నిలబడుతున్న మీ దాసురాలు నైనా తండ్రి, ఏమీ తెలియదు వట్టి పాత్రగా నిలబడి ఉండగా నైనా మీ దాసురాలు మనసుకి మీరే మాటలు అందించి ప్రభువా నైనా నీ బిడ్డలతో మీరే మాట్లాడవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు నాయనా నీవు మాట్లాడే దేవుడు గనుక తండ్రి, ఆనాడు నాయన మోషేతో నీవు సెలవిచ్చావు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానన్నావు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు గనుక ఆయన నీ బిడ్డలతో మీరే మాట్లాడి ఆయన ఎవరికి ఏ వాక్యం అవసరమో తండ్రి ప్రభువా, ఆయన హృదయ రహస్యములు ఎరిగి ఉన్న దేవుడు గనుక ఆయన మీరే సహాయం దయచేయమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఈ యొక్క మూలవాక్యంలో ప్రార్థన ఆలకించువాడా అని దేవుడు చదివిస్తూ ఉన్నాడండి. మన దేవుడు ఎవరండి? ప్రార్థన ఆలకించు దేవుడు. సర్వశరీరులు కూడా నీ యొద్దకు వచ్చేదరు. మనం ఎవరి యొద్దకు వెళ్ళాలండి? దేవుని యొద్దకే మనం వెళ్ళాలి. కానీ దేవుడు దేవాది దేవుడు అయ్యండి, సర్వశక్తిమంతుడైందండి, ఆయనే మన దగ్గరికి వచ్చినట్లుగా లేఖనాలు చదివిస్తూ ఉన్నాయండి. ఆయన ప్రార్థన ఆలకించాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఏమై ఉండాలండి? దేవుడు సజీవుడై ఉండాలి. ఆయన సజీవుడు గనుక మన ప్రార్థన ఆలకించే దేవుడండి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 వచనాలు మనం చూసినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదుము. చాలండి, ఇక్కడ మనకి ఎవరున్నారండి? ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడండి. మనం ఒప్పుకున్న దాన్ని ఏమి చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. అంటే దేవుని సన్నిధిలో మనం స్థిరులుగా ఉండాలి, కదల్చబడిన వారముగా మనం ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన సజీవుడు గనుక ఆయన సజీవుడిగా ఉండి మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడండి. ఆయనే మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. మనల్ని కూడా ఏం చేశాడని? రాజులైన యాజకులుగా చేశాడు. ఆయన సొత్తైన ప్రజగా మనల్ని చేసుకున్నాడు దేవుడు, దేవాది దేవుడు. ఆయనకి ఎంతైనా మనం వందనాలు చెల్లించాలండి. అలాగే మరి యొక్క లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము. ఇక్కడ ప్రార్థన ఆలకించాడు అనటానికి మనము ధైర్యం కలిగి ఉండటానికి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకుందామండి. భక్తులు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించి వారు ఎన్నో గొప్ప కార్యములు చేసినట్లుగా మనం చూస్తున్నామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. చాలండి, ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుని దూత వచ్చిందండి. జకర్యా ప్రార్థన చేస్తుండగా వచ్చి, భయపడకు జకర్యా, నీ ప్రార్థన దేవునికి వినబడినది అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ జకర్యా చేసిన ప్రార్థన ద్వారా ఏమి జరిగిందంటే,
14వ వచనం చదువుకుందామండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భను పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. చాలండి. ఇక్కడ మరియా ఎలిజబెతుల గర్భమున దేవుడు ఎవరినిచ్చాడండి? బాప్తిస్ముడైన యోహానుని ఇచ్చాడు. అంటే ప్రభువు మార్గము సరళం చేయటానికి ముందుగా బాప్తిస్మ ఇచ్చిన యోహానుని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. జకరియా ఎలిజబెతుల ప్రార్థన విని ప్రభువుకు ముందుగా దూతను పంపినట్లుగా మనం చూస్తున్నామండి. అతడు ఎలాగున్నాడు? మద్యమైన త్రాగలేదు, ద్రాక్షారసమైనా తాగలేదు. ప్రభువు దృష్టికి గొప్పవాడిగా ఉన్నాడండి. యోహాను ఇటువంటి కుమారుణ్ణి జకరియా ఎలిజబెతులకు అనుగ్రహించినట్లుగా ఈ లేఖనాలను బట్టి మనం చూస్తున్నామండి. అలాగే మరి ఒక లేఖన భాగం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూసుకుందామండి. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట నీకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చెను. చాలండి. ఇక్కడ ఏమిటంటే యేసు ప్రభు గారు, యోహాను గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే ప్రార్థన విని ఈ గొప్ప బహుమానమును జకరియా ఎలిజబెతులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే ఇంకో భక్తిపరుని మనం చూద్దాము. ప్రార్థన గొప్ప కార్యములు చేస్తుందండి. ప్రార్థన సాహస కార్యాలు చేస్తుందండి. అలాగే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకంగా ఉంచబడిన గనుక నీవు యొప్పేకి వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోనుని పిలిపించుము. చాలండి. ఇక్కడ కొర్నేలి అండి. కొర్నేలి భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. కొర్నేలి కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరిందని దేవదూత వచ్చి మాట్లాడుతుందండి. అలాగే 2 వచనాలు మనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి. కొర్నేలి అయితే ఏం చేస్తున్నాడండి? ఎల్లప్పుడూ తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నామండి. కొర్నేలి ప్రార్థిస్తుండగా దేవదూత వచ్చి కొర్నేలిని అంటుంది, నీవు భయపడకు, ప్రభువు నీ ప్రార్థనలు నీవు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవని దేవదూత కొర్నేలితో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే జకరియా ఎలిజబెతులు కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను వారు దేవుని సన్నిధిలో నిరపరాధులుగా నడుచుకున్న కారణాన్ని బట్టి బాప్తిస్ముడైన యోహాను అనుగ్రహిస్తూ వచ్చాడండి. అలాగే మరి యొక్క భక్తుని మనం చూసుకుందాం. దానియేలు గ్రంథము 'దానియేలండి గొప్ప ప్రార్థనాపరుడండి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి.
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు పిలువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుతూ వచ్చెను. చాలండి. ఇక్కడ ఏమి చదివిస్తున్నాడండి? దావీదు రాజు శాసనము ఏమి చెప్పిందంటే వేరొక దేవునికి నమస్కారం చేయకూడదు అని ఖండితముగా రాజు శాసనము రాజు ఆజ్ఞాపించినప్పటికీ రాజుకి భయపడక దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడండి. ఆ ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు దానియేలును రక్షించినట్లుగా, ఆ సింహం నోళ్ళ నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే 11వ వచనం 6:16 చదవండి. దానియేలు గ్రంథము అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహుల గృహంలో పడద్రోయగా రాజు అనుదినము తప్పక చేయించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పును. చాలండి. ఇక్కడ ఏమని రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి? ఏ రాజు అయితే రాజశాసనాన్ని ఆజ్ఞాపించాడో ఆ రాజు నీవు నమ్ముకున్న దేవుడే నీ గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఆ సాక్ష్యం దేన్ని బట్టి కలిగిందండి? దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించు వచ్చిన కారణాన్ని బట్టే దానియేలుకి ఆ యొక్క సింహం నోళ్ళ నుండి దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనల్ని కూడా ఎవరిని మిరుగుదన అని గర్జించు సింహం వలె ఎవరు తిరుగుచున్నారండి? అపవాది తిరుగుచున్నాడు గర్జించు సింహం వలె. నోరు తెరుచుకుని తనకి సమయం కొంచెమేనని అపరిమితముగా నోరు తెరుచుకుని మృంగాలను చూస్తున్నాడు. ఆ దుష్టిని నోటి నుండి తప్పించబడాలి అంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలని ఈ లేఖన భాగాలను బట్టి మనం నేర్చుకుందామండి. అలాగే సమూయేలు గ్రంథము మరి యొక్క భక్తిని మనం చూద్దాము. అంటే ప్రార్థనల ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలండి. ఇక్కడ అన్న ఏం చేస్తుందండి? బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిని. అంటే హన్నాకి పిల్లలు లేరులేండి. మనకి తెలుసు, లేఖనాలను బట్టి మనకి చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. హన్నా పెనిన్నాకేమో పిల్లలు కలిగారు, హన్నాకైతే పిల్లలు లేరు. ఆ కారణాన్ని బట్టి ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే హన్నాని విసిగిస్తూ వస్తుంది. అలా విసిగించిన కారణాన్ని బట్టి హన్నా బాధ వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుతూ బహు దుఃఖాక్రాంతులై ప్రార్థన చేస్తూ వచ్చిందండి. ఆ ప్రార్థనను బట్టి ప్రతిఫలం ఏం పొందుకుందంటే ఆమె సమూయేలును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నామండి. అలాగే 11, 15 వచనాలు. మొదటి సమూయేలు 1:19 వచనాలు చదువుతాం. 1:19. తరువాత వారు ఉదయమందు వేగురమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోనున్న తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునెను గనుక అన్నా గర్భము ధరించి
దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తీసుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఇక్కడ చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగా దేవుడు గొప్ప బహుమానము ఇచ్చాడండి. సమూయేలుని ప్రవక్తగా దేవుడు స్థిరపరిచాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు కూడా ప్రవక్తగా సమూయేలుని స్థిరపరిచినట్లుగా మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా సమూయేలు చేస్తూ వచ్చాడండి. ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడండి. ప్రార్థనలు వృధా పోవు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన సర్వశరీరులకు ఆయన యొద్దకు వస్తారు. ఈ లోకంలో ఇంకా దేవుని సన్నిధికి రాకుండా ఎంతోమంది బయటే తిరుగులాడుచూ ఉన్నారండి. ఈ సత్యదేవుని తెలుసుకొనక, నిజదేవుడని తెలుసుకోక, వాళ్ళకి అర్థము కాక వ్యర్థమైన వాటిని పూజిస్తూ సేవిస్తున్నారు. అట్టి వారందరి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యము చేసే దేవుడిగా ఉన్నాడండి. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శాశ్వతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, కొర్నేలి ప్రార్థన ఆలకించి నీవు నాయన తండ్రి యోహాన్ని అనుగ్రహం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారండి? చక్కగా మరి సంతోషంగా ఉందా? 7 దినాలు ప్రార్థనలో ఉన్నారు. చాలా గొప్ప సంగతి ప్రియులారా. మరి మీనాక్షి అంది కదా, సాయంత్రం ప్రేమతో సాయంత్రం చెప్తాను, ఇప్పుడేం ప్రేమతో పిలుస్తాను అందే. మరి సాయంత్రం ఎలా పిలుస్తో తెలియదు. మంచిది ప్రియులారా. ఇది 6వ రోజు కదమ్మా, 6వ రోజు. 6 రోజులు ఒక పండుగ కదా. ఉపవాసం ఉండటం పండుగ ఏంటండి? పిండి వంటల పండుగ, అలాగే పలావ పండుగ, బిర్యానీ పండుగ. కానీ ఉపవాసం పండుగ ఏమిటి అనిపిస్తుందా? నిజంగా ఉపవాసమే మన జీవితాల్లో పండుగ అయి ఉండాలి. ఎందుకంటే ఉపవాసం అనేది దేవుని దగ్గరకు నడిపిస్తుంది. అది మీరు అనుభవపూర్వకంగా దాన్ని ఆలోచించుంటారు. ఎంత ఉపవాసంలో ఉంటారో అంత శక్తిని పొందుకుంటారు, అంత దేవునికి దగ్గర అవుతారు. అది నిజంగా గొప్ప సంగతి. ఏమండి? మంచిది. నన్ను కొంచెం బేస్ తగ్గిస్తారా? కొంచెం బేస్ తగ్గించండి. ఈ యొక్క 7 దినాల ఉపవాస ప్రార్థన అనేది చాలా, ఆ 7 అనే సంఖ్య చాలా పరిపూర్ణమైనది. 7 నక్షత్రములను చేతబట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. 7 అనే మాట పరిపూర్ణమైనది. చక్క 7 దినాలు ప్రార్థనా కూడికి పెట్టారు. చాలా సంతోషం వేసింది. క్రైస్తవ పరిభాషలో సంఖ్యా విలువలు కలిగింది. అది సంఖ్యలకు విలువలు ఉన్నాయి. అది ఏమండి? 1కి విలువ ఉంది, 2కి విలువ ఉంది, 3కి విలువ ఉంది, 4కి విలువ ఉంది, 5కి విలువ ఉంది, 7కి విలువ ఉంది, అలాగే 10కి విలువ ఉంది, 1000కి విలువ ఉంది. పరిశుద్ధ గ్రంథం సంఖ్యా విలువలతో కూడిన గ్రంథం. ఏమండి? మంచిది. మరి దైవజనరాలు చాలా ఉన్నతమైన సంగతులు మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ స్థలంలో నిలబెట్టిన దేవునికి అలాగే వందనాలు తెలియచేస్తూ, మరి 6వ రోజు ఎందుకో నన్ను వేసుకున్నారు. నాకంటే ముందు చాలా పరిపూర్ణులు, గొప్పవారు, శ్రేష్ఠులు, శ్రేష్ఠ దాసులు మాట్లాడుతూ వచ్చారు. మరి 6వ రోజు నన్ను ఎందుకు వేసుకున్నారు? ఏమండి? మంచిది. ఏదేమైనా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నా గడియారం ఏంటో కానీ ఎంత తిరిగినా అరగంటే తిరుగుద్ది. అది మీరు గమనించుకోండి. ఎంత తిరిగినా అరగంటే అవుతుంది అది. ఓకేనా? మంచిది. వాక్యంలోకి వెళదాము. చక్కని మాటలు దైవజనరాలు చెప్పారు నాకంటే ముందు. మరి తల్లి చెప్పినట్లుగా
ఎప్పుడూ బయటికి రాలేదు. మరి సంఘంలోనే అంటే బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఆదివారం పరిచర్యలు అవుతాయి, మళ్ళీ సోమవారం స్టార్ట్ అయిపోతాయి. మళ్ళా సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, మళ్ళీ ఆదివారం ఆరాధన, రొటీన్. ఇక దైవజనులు బయటికి వెళుతూ ఉంటారు. ఇంకెప్పుడు సంఘ పరిచర్య అందరికీ. ఇక మేమందరం కలిసి ఒక చోటే ఉంటాము. ఈ మధ్యకాలంలోనే కొత్తగా కట్టుకున్న తర్వాత కొంచెం అక్కడ ఇక్కడ ఉండవలసి వస్తుంది తప్ప, లేదంటే మేమందరం కూడా ఒకే చోట ఉండి దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తులుగా ఉన్నాము. ఏది ఏమైనా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రిలారా, తల్లి కొనసాగించిన ఆ గొప్ప మాటలు, వాటిని బట్టి కొంత ఒక అరగంట వివరణ ఇచ్చి నేను ముందుకు వెళతాను. దయచేసి పునాది వాక్యంగా 22వ కీర్తన, పునాది వాక్యంగా 22వ కీర్తన. దానికంటే ముందు దైవజనులు జకరియా గారు ఉంటే ఎంత సంతోషిందురో, చాలా సంతోషిందురు. నిజంగా చాలా హడావిడి, నిజమే ఆ మాట నిజం. చాలా హడావిడిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ప్రోత్సాహంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఏమండి, ఎప్పుడు నన్ను ఏమయ్యా చిన్నబావా నువ్వు దొరకవయ్యా నువ్వు. నన్ను అభిషేకించినప్పుడు నేను అనుకున్నాను, ఆయన ఉంటే ఎంత బాగుండేది. నిజంగా ఆయన ఆశ కళ్ళారా చూద్దురు కదా అనిపించింది అది. ఆయన నేను ఎక్కువగా బయటికి వెళ్తుండేవాళ్ళము. ఎక్కువగా నన్ను ఏమయ్యా చిన్నబావా చిన్నబావ అంటూ ఉండేవారు దైవజనులు. ఒక మాట చెప్పగలను, ఆయన ముక్కోపే కానీ అరమరక లేని వ్యక్తి. ఈ మాట నేను చెప్పగలను, ఈ సాక్ష్యం ఇవ్వగలను. ఆయన ముంగోపే కానీ అప్పటికప్పుడే జస్ట్ అలా కోపడతారు, మళ్ళా సాధువైపోతారు. ముంగోపే కానీ చాలా సౌమ్యులని చెప్పాలి. చాలా మంచి వ్యక్తి. ఏమండి, నిజంగా అప్పటికప్పుడు కోపపడతారు. ఎంత కోపపడతారు అంత ప్రేమ చూపిస్తారు ఆయన. మరి సంఘంలో మీరు ఆయన్ని అలా చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఆయన అలా చూశాను. ఏమండి, అట్లా కోప్పడి అట్లా మళ్ళీ వెంటనే సాధువైపోతారు. అలాంటి సౌమ్యులు నిజంగా నన్ను ఎప్పుడైనా అభినందించేవారు. బావా నువ్వు ఎప్పుడు దొరకవయ్యా దొరకవయ్యా అనేవారు. నిజంగా ఆయనే దొరకనంత దూరం వెళ్ళిపోయారు. నన్ను అభిషేకించినప్పుడు నేను అనుకున్నాను, ఆయన ఉండుంటే నిజంగా ఆయన చాలా సంతోషిందురు కదా అని అనుకున్నాను. మెట్టికి ఏమైనా పర్వాలేదు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు, మనం ఒకనాటికి అక్కడికి వెళతాము. మంచిది. ఆయన ప్రారంభించిన సేవ ఇలాగున ఆయన వెళ్ళిపోయిన సేవ ఆగకుండగా, పరిచర్య ఆగకుండగా ఇంకా బలముగా మరి పురుకొల్పబడుతూ రూతక్క కానీ, లేక కుమారుడు సారథి కానీ, అల్లుడు గారు అను కుమారుడే అంటాము, సారథి గారు కానీ, కుమార్తె మీనాక్షి దైవ సేవకురాలుగా వారు ఉండి, అలాగే బిడ్డలు వారికి ఇచ్చిన అభి, అఖిల్, మరి వారు కూడా చక్కగా ఈ సేవను ఇంకా ప్రోత్సాహకరంగా ముందుకు నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మనకి ఈ సమయమందు మరి జకరియా గారు మన మధ్యన లేకపోవటం విచారమే. అయితే ఇంతకంటే గొప్ప స్థలంలో ఉన్నారు. దాన్ని బట్టి ఆనందిస్తూ మహిమ చెల్లిస్తూ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనలు 22వ అధ్యాయము 5వ వచనం. వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడక పోయిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు ప్రారంభము నుండి దైవజనురాలు నడిపిస్తూ వస్తున్నారు. ప్రార్థనలు, పాటలు, ఆరాధన, ఆ ఘట్టమంతటిలో మీరు తోడై ఉన్నారు. అలాగే నీ సేవకురాలు ఆత్మీయ తల్లిని అనగా మిస్సెస్ శ్రీపాల్ గారిని నాకంటే ముందు మీరు వాడుకుంటూ వచ్చారు, బలపరిచారు. నాయన చాలా విలువైన విషయాలు
వారి నోట మీరు పలికించారు. నీ కొందనాలు. అలాగే అల్పుడను, కేవలము నిష్ప్రయోజకుడను, ఏ యోగ్యత కానీ ఏ అర్హత ఆధిక్యతలు కానీ లేని నిష్ప్రయోజకుడనే అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా స్థితి నాకు తెలుసు, నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ నిలబడటానికి మీరు ఇచ్చిన కృప గొప్పది. ఆధిక్యత లేకపోయినా, ఎన్నిక లేకపోయినా మీరిచ్చిన కృప గొప్పది. ఎందుకంటే నీ కృపంత ఉన్నతమైనది. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారినిగా చేసేది, అయోగ్యులను యోగ్యులుగా చేసేది, అపాత్రులను పాత్రులుగా చేసేది నీ కృప మాత్రమే. అట్టి కృపకు నన్ను నేను అప్పగించుకుంటూ మాట్లాడి నాకిచ్చిన ఈ సమయ పరిధిలో నేను నీ కొరకు వాడబట్టానికి కృపనిమ్మని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ చేరి వచ్చిన సంఘ పరిశుద్ధులందరినీ, ఈ దైవ యాజక కుటుంబాన్ని, అల్పుడనైన నన్ను మీ పాదములకు సమర్పించుకుంటూ సహాయపడమని యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగం చాలా విశేషమైనదిగా మనకు కనబడుతోంది. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. విడుదల నొందిరి. మొరలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే ప్రతి కార్యానికి విడుదల కలుగుద్దది. విడుదల, విడుదల. అదే అంటే విడుదల కలగాలంటే ఖచ్చితంగా మనము మొర్రపెట్టాలి. 7 దినాలు, ఇది 6వ రోజు. 5 దినాలు సంపూర్ణమయ్యాయి. 6వ రోజు మొదటి పాదములో ఉన్నాం మనం. గనుక ఈ యొక్క కూడికలు కూడా, ఈ కూడికల ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా, ఈ యొక్క భీమవరము బ్యాంకానీలో ఉన్న ఇక హోలీ ఫెలోషిప్, ఈ యొక్క సంఘ సమస్యలే కానీ కుటుంబ సమస్యలే కానీ విడుదల కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. విడుదల నొందిరి. అసలు మొర్ర పెట్టాలంటే ఎలా మొర్ర పెట్టాలి కదా? ఎలా మొర్ర పెట్టాలి? మొర్ర పెట్టాలంటే ఇందాక దైవజనురాలు లూకా శుభవార్తలో ఒక అద్భుతమైన మాట తెలియచేస్తూ వచ్చారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము, అక్కడ చక్కని మాట 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. చాలా. ప్రభు దృష్టికి అదే, ఇది సంపాదించుకోవాలి. మొర్రపెట్టే ప్రతి వ్యక్తి కానీ, ప్రార్థించే ప్రతి వ్యక్తి కానీ, దేవుని సన్నిధిలో సాగుతున్న ప్రతి వ్యక్తి కూడా అక్కడ మనం సంపాదించుకోవలసిన ఒక అత్యున్నతమైన స్థానం ఏమిటంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. అదే అదే ప్రభు దృష్టికి గొప్పవాడై, దేవుని దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్పవారై. ఈ ఉదయకాలం ప్రభు పక్షంగా అడుగుతున్నాను, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఇన్ని ఆరాధనలు చేస్తున్నాం, ఇన్ని రోజులు ఉపవాసం ఉండి కడుపు మార్చుకున్నాం కదా. నేను ఒక్క మాట అడుగుతాను, ధైర్యంగా గుండెల మీద చేసుకు చెప్పండి, ప్రభు దృష్టికి గొప్పవారిమేనా? అసలు గొప్పవాడంటే అర్థం ఏమిటి? దేవునికి అనుకూలమైన ఒక ఉన్నతమైన పరిస్థితి ఉంది. 93వ కీర్తన 7వ వచనమేనా? ఒకసారి చదివి సహాయం చేయండి. 93వ కీర్తన, అక్కడ భక్త దావీదు ఒక మంచి మాట అంటాడు. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎవరు గొప్పవారు? ఇప్పుడు ఎవరు గొప్పవారు? పరిశుద్ధతను కాపాడుకున్నవాడు,
అనుక్షణము అనుక్షణము. భక్త దావీదుకున్న అనుభవం ఏమిటంటే మెలకువలో పరిశుద్ధుడై ఉంటాడు, నిద్రావస్థలో కూడా పరిశుద్ధుడై ఉంటాడు. అందుకే భక్త దావీదు దేవునికి ఇచ్చిన ఒక ఉన్నతమైన మాట ఏమిటంటే, నా పడక, నా నడక, నేను కూర్చుండుట, నేను లేచుట. అదే పడక కూడానా అని మనుషులు నిద్రలో కూడా ఎవరి స్వాధీనమందు ఉండాలంటే దేవుని స్వాధీనములోనే ఉండాలి. ఇది మన భక్తి జీవితంలో కడకు మనం సంపాదించుకోవలసిన ఒక అత్యున్నతమైన స్థానం ఏమిటంటే, ప్రభువునందు ప్రియ దేవుని సంఘ పరిశుద్ధులారా, ప్రభు దృష్టికి గొప్పవారిగా. ఇది ఎన్ని ఉపవాసములైనా ఉండవచ్చు, ఎన్ని ప్రార్థనలైనా చేయొచ్చు, ఎన్ని కానుకలైనా ఇవ్వచ్చు, సంఘానికి ఎంత మూల స్తంభముగానైనా ఉండొచ్చు, కానీ మనం సంపాదించుకోవాల్సింది ఏమిటంటే ప్రభు దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్ప దానపై. ఇది మన గోల్. అదే దేవుడు తెలియచేస్తున్న కొలది, దేవుడిని పోషిస్తున్న కొలది. 6 రోజులు 7 రోజులు ఎన్నో వర్తమానాలు, దరిదాపుగా 5 రోజులు పూర్తయినాయి. 5 రెళ్ళు 10 వర్తమానాలు అయ్యాయి. నాకంటే ముందు ఒక వర్తమానం 11, ఇగో నాతో 12. ఎంత వాక్యము, విస్తారమైన వాక్యము, ఎంత వాక్యము. ఒకటి మరిచిపోవద్దు, దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే గొప్పవారై, గొప్పవారై. ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉంటే మన జీవితములో ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మరొక్క మాట జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము. ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉండాలి. ప్రసంగి గ్రంథము, దయచేసి ఈ మాట చదివి తిరిగాను. 2వ అధ్యాయము, ప్రసంగి 2 ఏమండి 26వ వచనం. యాలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఉన్నతమైన మాట అండి. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండాలి, దేవుని దృష్టికి మరి ప్రభు దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి. తర్వాత ఇక్కడ అన్నాడు, ప్రసంగి చెప్తున్నాడు, యాలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఆ భాగం తీసుకుందాం. అంటే దైవ దృష్టికి ఇష్టలుగా ఉండు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించే కృపలివి. అదే ఆయన దృష్టికి ఇష్టలుగా ఉండే ఆ భక్తి సాధన మనం చెయ్యాలి. మనకు అలవాటైన భక్తి కాదు, కానీ వాక్యం ఏమి సెలవిస్తోందో, లేఖనం ఏమి చెప్తోందో, ఈ విధమైన భక్తి విధానంలో సాధన చేస్తూ రావాలి. అది మనకు అనుకూలమైన భక్తి కాదు. మనకు అనుకూలంగా మనం భక్తి చేస్తే దేవుని దృష్టికి గొప్పవారిగా ఉండలేము, దేవుని దృష్టికి ఇష్టలముగా ఉండలేము. అందుకే మీకు నిలబెట్టి దైవజనుల ఆత్మాభిషక్తులు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఈ కాల పరిధిలో నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. అవండి, దయచేసి ప్రార్థన ఆలకించువాడని దైవజనులు పునాది వాక్యం తీసుకున్నారు. అలాగే 22:5లో కూడా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. వారు మొర్రపెట్టి విడుదల నొందిరి. నొందాలంటే 1 గొప్పవాడిగా ఉండాలి, 2 దైవ దృష్టికి, దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండాలి. ఈ 2 విషయాలు మన మదిలో ఉండాలి. 1 ఏమండి, దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండాలంటే మనం కొనసాగించవలసింది ఏమిటంటే మొదటి రాజుల గ్రంథము దయవుంచి ఈ మాట మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము. ఈ మాట మనం చదువుకుందాం. 30వ వచనం. అప్పుడు ఏలియా
తీసుకున్నారమ్మా అందరూ? మొదటి రాజుల గ్రంథం 229 పేజీ. చదురా తల్లి. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిర్రి. ఇక్కడ ఒకసారి ఆగు తల్లి. ఇక్కడ జరిగిన వృత్తాంతం తెలుసు కదండి. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒక తడబాటులో ఉన్నారు. ఏమిటా తడబాటు అంటే ఎలాంటి తడబాటు వచ్చేసిందంటే, యెహోవా దేవుడా బయలు దేవుడా, అంటే ఎంత కన్ఫ్యూజ్ వచ్చేసిందో చూడండి. యెహోవా దేవుడా బయలు దేవుడా. దేవుడు ఒక అద్భుతమైన కార్యానికి పూనుకున్నాడు. ఎవరంటే ప్రవక్త అయిన ఏలియా. కర్మేలు కొండ మీదకి పిలిచాడు. ప్రజలందరి జీవితంలో ఏం తొలగించాలని కోరుతున్నాడంటే తడబాటు తొలగించాలని కోరుతున్నాడు. తడబాటు తొలగించాలని. దైవజనుడు ఎలాంటి సాధనలో ఉన్నాడో చూడండి, ఎలాంటి విలువైన పనిలో ఉన్నాడో చూడండి దైవజనుడు. లోకంలో చాలా తడబాటు ఉంది, తొలగించాలి, పూనుకోవాలి. సంఘం పూనుకోవాలి, సేవకులు పూనుకోవాలి, సేవకురాండ్రు పూనుకోవాలి. లోకము భయంకరమైన తడబాటులో ఉంది. ఎవరు దేవుడు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలని మేలుకొల్పడానికి జీవము గల దేవుడు ఈయన్నే అని నిరూపణ చేయడానికి ఏలియా పూనుకున్నాడు. ఏలియా పూనుకొని బలిపీఠములు కట్టించాడు. కర్మేలు కొండ మీదకు వచ్చాడు. దాని ముందు వచనాలు అవే, టైం లేదు నాకు. ప్రియులారా, అప్పుడు అంటాడు, మీరొక ఎద్దు నేనొక ఎద్దు తీసుకుంటాం, ఎద్దును తునాతునకలు చేయండి, మీరు ముందు అవకాశం మీరే తీసుకోండి అన్నాడు. అక్కడ 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం వరకు, సంధ్యావేళ వరకు వారు పూజలు నమస్కారాలు చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ, అవసరం అలా కాకుండా వారు ఏం చేశారంటే ఆ కత్తులతో ఒళ్ళు చీరుకుని రక్తాలు చిందించి వారెంత చేసినా ప్రతిఫలము దిగలేదు. అప్పుడు అన్నాడు, మీకు ఇచ్చిన టైం అయ్యింది, ఇప్పుడు నా దగ్గరకు రండి అని పిలిచినప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడ 30వ వచనం అదే. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీ వల్ల కాలేదు, మీ వల్ల అవ్వలేదు, రండి అని వెంటనే పూనుకోలేదా? మరి నేనైతే ఏం చేద్దానో తెలియదు, మనమైతే ఏం చేద్దామో తెలియదు, కానీ వెంటనే ఏలియా చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? వెంటనే జనులందరూ వచ్చినప్పుడు అతడు చేసిన పని ఏమిటంటే, చదవండి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, ఎక్కడ పడి ఉంది? క్రింద పడి ఉన్న. అదే బలిపీఠం కింద పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, దేవుని యొక్క శక్తిని రుజువు చేయాలంటే, దేవుని యొక్క అగ్నిని కిందకు దింపాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటంటే బలిపీఠమును బాగు చేయాలి. బాగు చేయటం అంటే అర్థం ఏమిటి? కింద పడి ఉన్న దానిని లేవనెత్తాలి. బలిపీఠం కింద ఉండకూడదు. కిందనగా అర్థం ఏమిటి? నేల. బలిపీఠం నేల మీద ఉండకూడదు, బలిపీఠం కింద పడి ఉండకూడదు. అదే బలిపీఠాన్ని ఏమి చేయాలంటే బలిపీఠాన్ని బాగు చెయ్యాలి. అదే కాదు, అదే 19వ అధ్యాయంలో, దయచేసి మొదటి రాజులు 19వ అధ్యాయములో అతడు చెప్తున్న మాట మీరు గమనించండి. 10వ వచనం, 19:10. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతిగా యెహోవా, ఆ దేవుడకు యెహోవా కొరకు
మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా చాలు. అక్కడ అంటున్నాడు, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి. అదే బలిపీఠం పడిపోవటం అంటే అర్థం ఏమిటి? నిబంధనను త్రోసివేయటం. నిబంధనలు ఏమున్నాయి? నిబంధన అనగా అర్థం ఏమిటి? ఆజ్ఞలు, కట్టడలు, దేవుని యొక్క విధులు. అదే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని కట్టడలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటామో అప్పుడే మన బలిపీఠము కూలబడినట్టు లెక్క. ప్రేమించమన్నాడు, ప్రేమ లేనివాడు బలిపీఠాన్ని పడగొట్టినట్టే. క్రైస్తవుడు చాలా సూక్ష్మజీవి కావాలి, చాలా సూక్ష్మముగా, చాలా సున్నితంగా పరిశీలించుకోవాలి. ప్రేమ లేకుండా ప్రేమగల తండ్రి, దైవజనులు చెప్పారు కదూ, ప్రేమ లేకుండా ప్రేమగల తండ్రి ఏమిటి? కృప లేకుండా కృపగలవాడా అనటం ఏమిటి? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధుడా అనటం ఏమిటి? బలిపీఠము పడద్రోయబడి ఉన్నదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బలిపీఠమును బాగు చేయాలి. కొన్ని వ్యాధులు ఉన్నాయి ఈ మధ్యకాలంలో, అవి మీ వినపాల దాకా వచ్చినాయా? కొన్ని నయం కాని వ్యాధులు, బాగు కాని వ్యాధులు. క్యాన్సర్ వ్యాధి ఉంది, నయం కాదా? బాగు చెయ్యాలి. నువ్వు బలిపీఠాన్ని బాగు చేయకపోతే, నీ హృదయం అనే బలిపీఠాన్ని బాగు చేయకపోతే, నువ్వెంత ప్రార్థించినా, నువ్వెంత ఉపవాసం ఉన్నా, నువ్వెంత దేవులాడినా, నువ్వెంత కన్నీళ్లు కార్చినా వ్యర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగు చేయాలి. కొన్ని గుణపడని, బాగుపడని వ్యాధులుంటాయి. అదే రాణి అని వేంపళ్ళు సోదరుంది, కుమార్తె చిన్నది, యవ్వనస్తురాలు, పెళ్లి వయసుకు వచ్చింది, చక్కగా క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు అన్నారు, కెమో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, కరెంటు పెడుతున్నారు, కానీ ఏమాత్రం కూడా రిజల్ట్ లేదా. నయము కాని వ్యాధుల, బాగుపడని వ్యాధుల. అలాగే మన హృదయాంతరంగం అనే బలిపీఠం మీద దిద్దుకోలేని, సరిచేసుకోలేని, బాగు చేసుకోలేని వ్యాధులు. ఆ వ్యాధి పాపము. ఆ వ్యాధి పాపము. జనులందరూ వచ్చేశారు, నిజంగా ఎంత ధైర్యంగా బలర్పించేయాలి, కానీ అతడు అలా చేయలేదా. మొట్టమొదట బలిపీఠాన్ని ఏం చేశాడంటే బాగు చేసి. అసలు బలిపీఠాన్ని ఎప్పుడెప్పుడు బాగు చేయాలి? బలిపీఠాన్ని ఎప్పుడెప్పుడు బాగు చేయాలి? న్యాయాధిపతుల గ్రంథము దయవుంచి నేను ముగిస్తాను. ప్రభునందు ప్రియులారా, ఈ సబ్జెక్ట్ కొంచెం న్యాయం కలిగించి నేను ముగిస్తాను. సాయంత్రం మరి కుదరదు కదా, సాయంత్రం వేరే విషయం మాట్లాడుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం దయవుంచి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము, పేజీ నంబర్ 218. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. బలిపీఠాన్ని ఎప్పుడు బాగు చేయాలో, బలిపీఠాన్ని ఎప్పుడు కట్టాలో చెప్తున్నాడు. ఎప్పుడు కట్టాలంటే బలిపీఠము అన్నాడు, మరునాడు జనులు వేకువనే లేచి. అదే అయ్యగారు, వేకువంటే మాకు 9, వేకువంటే మరి 8, మరి వేకువంటే మరి ఎంత? మరి మనమే మంచాలు నేస్తూ ఉంటాం, మంచాలు నేస్తూ ఉంటాం 8 వరకు, 7 వరకు.
మరి భీమవరం బ్రాంచ్కి మరి ఎన్నింటికి లేవటం అలవాటు ఉందో నేను అనుకుంటున్నా, పొద్దునే లేస్తారు అనుకుంటున్నాను కదా. సూర్యోదయం కాకముందే 4-5 లేస్తారు అనుకుంటున్నాను. బలిపీఠం ఎప్పుడు కట్టాలో చెప్తున్నాడు. బలిపీఠాన్ని ఎప్పుడు కట్టాలంటే వేకువనే, ప్రతి వేకువన బాగు చేయాలి. బలిపీఠాన్ని బాగు చేయాలి. బలిపీఠాన్ని బాగు చేయకపోతే ప్రార్థన వెళ్ళదా. ఈ 5 దినాలు మరి ఎంత బాగు చేశారో బలిపీఠాన్ని. ఇక మిగిలిన దినాలు కూడా బలిపీఠాన్ని బాగు చేసుకుని, లేకుంటే దేవుని దృష్టికి గొప్పవారిమి కాలేం. దైవ దృష్టికి అనగా దేవుని దృష్టికి ఇష్టలము కాలేం. క్రైస్తవ భక్తి జీవితాన్ని 2 చేతులు జోడించి చెప్తున్నాను, తేలిగ్గా చూడకండి. క్రైస్తవ జీవితం తేలిగ్గా చూడకండి. మన ఆత్మలు పరలోకానికి చేర్చబడాలి. మన ఆత్మలు నిత్య మహిమకు చేరుకోవాలి. ఇదే మన గోల్, ఇంకేమీ లేదు. ఏమండి, కనుక బలిపీఠాన్ని బాగు చేయాలి. గొప్ప తడబాటు తొలగించడానికే బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే బలిపీఠాన్ని ఏలియా కట్టాడో, కట్టిన బలిపీఠం మీద ఎప్పుడైతే అతడు ఆ యొక్క ఎద్దును వధించి నీళ్లు పోసి, తర్వాత అక్కడ కట్టెలు క్రమముగా చక్కగా పేర్చి, మొట్టమొదట బలిపీఠాన్ని బాగు చేయటం నేర్చుకోవాలి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బలిపీఠం మనకు అర్థం ఏమిటంటే మన హృదయమే. ఈ హృదయములో నుంచే అనేకమైన బలులు, అనేకమైన ప్రార్థనలు, అనేకమైన అవసరతలు ఎన్నో వెళ్ళాలి. ఎన్ని రోజులు ఎన్ని ప్రార్థనలు చేశారు, ఎన్ని ప్రార్థనలు చేశారు. చక్కగా 7 దినాలు ప్రార్థన అంటే మాటలా? బోళ్ళంత వెళ్ళింది. అయితే ఇది బాగు చేయబడి ఉండాలి. దేవునికి ఇష్టమైనదిగా బాగు చేయబడి ఉండాలి. ఎప్పుడైతే మన హృదయం మీద నుంచి వెళుతుందో దేవుడు దాన్ని కాచుకోవాలి. దైవజనులు చక్కని మాట చెప్పారు, ప్రార్థన ఆలకించువాడా. ఇది బాగు చేస్తేనే, బాగు చెయ్యాలి. బలిపీఠం ఎక్కడ పడిపోకూడదంటే నేలను పడిపోకూడదు. నేలంటే అర్థము, నేలంటే తెలుసు కదా, నేలంటే మట్టి. నేలంటే మట్టి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టి. 1-2 రోజులు స్నానం మానేసి ఇలా పాముతుంటుంటే ఎవరైనా చెప్పారా మీకు ఎప్పుడన్నా? అంబానీ ఒకవేళ 2 రోజులు, మనకంటే గొప్పోడు కదా, 2 రోజులు స్నానం మానేసి ఇలా పాముతున్నాడు అనుకోండి, పోనీ అతని శరీరం నుంచి అన్న బంగారం వస్తుందా? బంగారం వస్తుందా? పోనీ అంతకంటే గొప్పోడు ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఆయన 4 రోజులు స్నానం మానేసి ఇలా రుద్దుతూ ఉన్నాడు అనుకోండి, పోనీ ఆయన శరీరంలోంచి అన్న ఖనిజాలు వస్తాయా? ఏమొస్తాయి? ప్రాక్టికల్గా చూడండి. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు 4-5 రోజులు స్నానం చేయనవరు కదా, ఇప్పుడు మన వాసన మనకే కిట్టదప్పుడు. ఎక్కడ తోమితే అక్కడ మట్టి శుద్ధులు వస్తాయి. అది మట్టిలోంచి వచ్చాం కనుక మట్టికి మనకి చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి. మట్టిలోంచి వచ్చాం కనుక మన శరీరానికి మట్టి అంటే నేల పడిపోయిందంటే అర్థం ఏమిటంటే ఈనాడు హృదయపు బలిపీఠము శరీర సంబంధం అయిపోయింది. అదే ఈనాడు పరిశుద్ధత కానరావటం లేదు. ఈనాడు బలిపీఠం ఏమైపోయిందంటే, ఎందుకు బాగు చేయాలంటే పడిపోయిన బలిపీఠం. మన బలిపీఠాలు పడిపోయినాయి. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయాలంటే నువ్వు ఆధ్యాత్మికంగా నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. అదే బలిపీఠం కట్టడానికి కుదరదు. ఏవండి, ఎందుకంటే మట్టి అనగా అది భౌతికమైన మట్టి. ఆధ్యాత్మికంగా చూస్తే మట్టి, శరీరం నుంచి మట్టి వచ్చింది. ఈ మట్టి హృదయము మనలో ఉంది. మొట్టమొదట దీన్ని బాగు చేయాలి.
అందుకే అన్నాడు, గలతీలకు రాసిన పత్రిక అందరికీ తెలుసు కదా, 6వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఏమంటే చక్కని మాట చెప్తాడు. దయచేసి ఈ మాట చదువుతారా? 19వ వచనం. గలతీ 5:19. శరీర కార్యములు, అది ఏ కార్యములు? అది నువ్వు ఆత్మీయుడవైన తరువాత, నువ్వు పరిశుద్ధుడవైన తరువాత నీలో నాలో ఉండకూడని క్రియలేంటో తెలుసా? శరీర క్రియల్లో ఉండడానికి వీలు లేదు. ఎప్పుడైతే శరీర క్రియలు, శరీర కార్యాలు మనలో ఉన్నాయో మనం దేవుని దృష్టికి ఏం కాలేమంటే గొప్పవారిమి కాలేం. చక్కని మాట విడుదల చేశారు. భక్త యోహాను గురించి చెప్పబడుతోంది. అతడు ప్రభు దృష్టికి ఎంత గొప్పవాడండి. నిజంగా ఎంత గొప్పవాడు కాకపోతే ప్రియులారా, అతని 2 చేతులు ఎవరికి బాప్తిస్మం ఇచ్చినాయి? దేవునికి మహిమ కలుగును కాక. ఎంత గొప్పవాడండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవునికి శరీరధారి అయి వచ్చినప్పుడు అతడు దేవదేవునికి బాప్తిస్మం ఇవ్వగలిగినంత గొప్పవాడైపోయాడు. ఎంత పరిశుద్ధత ఉంది ఆ వ్యక్తిలో, ఎంత యోగ్యత ఉంది ఆ వ్యక్తిలో. ఇది కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయపు బలిపీఠాన్ని కట్టుకోవాలి. మన హృదయపు బలిపీఠం నేల పడకూడదు. బలిపీఠం నేల కూలితే ప్రయోజనం ఉండదు, బలర్పించడానికి పనికిరాదు. ఆధ్యాత్మిక జీవితంలో నేల కూలటం అంటే శరీర క్రియలు, శరీరపు ఆలోచనలు, అదే ఇవన్నీ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అదే 6వ రోజు ప్రార్థనకు వచ్చామా? ప్రార్థనకు వస్తూ కూడా కోప్పడకుండా వచ్చారా? కోప్పడకుండా, అలాగే పక్కోళ్ళ మీద స్వార్థం లేకుండా, రకరకాల తలంపులు లేకుండా వచ్చారా? అలా రాగలిగితే మంచిది. లేదంటే ప్రార్థన వ్యర్థమైపోతుంది. శరీర కార్యాలు, ఆ మాట చదవడానికి భయం వేస్తుంది ప్రియులారా. మనం ఎదిగిన వారిమి, చిన్నపిల్లలం కాదు. క్రైస్తవ్యం ప్రారంభించి కొన్ని సంవత్సరాల నడుస్తున్నాం. అక్కడ అన్నాడు, శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. బాబోయ్, పరలోకం వెళ్ళమంటండి, పరలోకం చేరమంటండి. అందుకే మనం దేవుని దృష్టికి ఎలా కనబడాలంటే శరీర సంబంధులుగా కనబడకూడదు, ఆత్మానుసారులుగా కనబడాలి. బలిపీఠాన్ని బాగు చేయాలి. ఏలియా బలిపీఠం బాగు చేస్తున్నాడు. తడబాటు తొలగించడానికి బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. అంతే, బలిపీఠాన్ని అలా బాగు చేసి కట్టాడు. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. వెంటనే అక్కడ ఏమొచ్చిందో తెలుసా? యెహోవాయే దేవుడు. మారిపోయింది. ప్రజల హృదయాలు మార్చేశాడు. ప్రజల హృదయాల్ని దేవుని వైపు త్రిప్పేశాడు. ఎవరి దేవుడు? యెహోవాయే దేవుడు, బయలు దేవుడు కాదు. ఒక గొప్ప స్థితికి తీసుకొచ్చేసాడు. అలాంటి వాడు ఏం బాగు చేయగలిగాడంటే బలిపీఠాన్ని బాగు చేయగలిగాడు. గొప్ప పని చేయాలన్నా, ఇతరులను బ్రతికించాలన్నా, నిత్య జీవానికి నడిపించాలన్నా మొట్టమొదట మనం బాగు చేయవలసింది ఏంటంటే బలిపీఠాన్ని కట్టాలి, బాగు చేయాలి. అది ఒక అంశం. రెండోది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. తల్లి పర్లేదు, ఎదరికెళ్ళినా ఒక 5 నిమిషాలు. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం కూడా ఏమండి, ఇక్కడేమో తడబాటు తొలగించాడు. తడబాటు తొలగించిన దైవజనుడు ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. దేవా, నీ కొరకు ఎంత గొప్ప పని చేశానయ్యా,
ప్రజల హృదయాలు నీ వైపు త్రిప్పానయ్యా, ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. గొప్ప పని చేయడానికి బలిపీఠము కట్టబడాలి. అలాగే మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ఆది కాండము. ఎందుకంటే ఈ అంశం మీకు సాయంత్రం మనకి రాకూడదు, మనం వేరొక అంశాన్ని ప్రభు చిత్తమైతే మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయము. దయవుంచి ప్రిలారా 22వ అధ్యాయము దయచేసి ఈ మాట చూడండి, మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా, దేవునికి అందుబాటులో ఉండాలండి, దేవునికి అందుబాటులో ఉండాలి. దేవుడు పిలవగా అబ్రహాం ఏమన్నాడు? అప్పుడు వయసు ఎంత? అబ్రహాం వయసు ఎంత అప్పుడు? అయ్యయ్యో 65లో పిలిచాడు, 75లో వాగ్దానం చేశాడు, 100వ సంవత్సరంలో కొడుకునిచ్చాడు. ఇప్పుడు అబ్రహాము వయసు 112, 113 సంవత్సరాల ప్రాయము. ఎలా ఉంటుంది వయస్సు? దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడే అన్నాడు రోమాపత్రికలో, అప్పటికి అబ్రహాము శరీరము అదే. అంటే ఎలా ఉంటాడు ఇప్పుడు? పండు ముసలోడు. ఎలా ఉంటాడు అప్పుడు? ముడతలు పడిపోయిన శరీరము, ముడతలు పడిపోయిన ఒళ్ళు. అలాంటి వృద్ధాప్యములో 113, 112 సంవత్సరాల ప్రాయములో దేవుడు అబ్రహామా అనగా వెంటనే ప్రత్యుత్తరము, చిత్తము ప్రభువా. సంఘమా, దేవునికి అందుబాటులో ఉండగలుగుతున్నావా? దేవుడు పిలిచినప్పుడు దేవుని మాట వినడానికి అందుబాటులో ఉండగలుగుతున్నావా? దేవుని మాట నెరవేర్చడానికి అందుబాటులో ఉండాలి, దేవుని మాట వినడానికి అందుబాటులో ఉండాలి. ఉండు ప్రభువా, నేను ఎక్కడో ఉన్నానంటే కుదరదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి అందుబాటులో ఉండాలి. వెంటనే అన్నాడు, చిత్తము ప్రభువా. ఆయన మాటలే వాక్యం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే నువ్వు వినాలి. ఆ వాక్యం నీతో ఏమి చెప్తుందో ఆ వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని నెరవేర్చడానికి, వాక్యాన్ని జరిగించడానికి, వాక్యాన్ని వినడానికి నీవుని ఎలా ఉండాలంటే అందుబాటులో ఉండాలి. అసలు చూడండి, మందబుద్ధి లేదు, చెవుడు లేదు. వీళ్ళ కాస్త దూరంగా ఇందాక మైక్లు ఆగినాయి కదా, బ్రదర్ పాడుతున్నారు, నాకు అర్థం కాలేదు. సౌకర్యాలు చెప్పారు, బ్రదర్ అది నాకు అర్థం కాల అనిపించింది. ఆకాశం అందున్న దేవుడి కేకేస్తే భూమి మీద అబ్రహాము చెవులు ఎలా పనిచేసినాయా? సేవకురాలు ఇక్కడే ఉన్నారు, నేను అక్కడే కూర్చున్నా, ఇగో చందు కూర్చున్నా, ఆ కుర్చీలో కూర్చున్నా. ఆ బ్రదర్ పాట పాడుతున్నారు, అంటే ఆ పాట పాడమని చెప్పారు, మైకులు సర్దుతున్నారు. నాకు అర్థం కాలే, నాకు వినపడలేదా అనిపించినాయి. నా పితరుడైన అబ్రహాము చెవులు ఎంత సురుగ్గా ఉన్నాయా? దేవుని మాట ఎలా వినగలుగుతున్నాడా? భక్తులు ప్రిలారా, భక్తులు దేవుని దృష్టికి గొప్పవారిగా బ్రతికిన భక్తులు. ఏవండి, అప్పుడు అన్నాడు చిత్తము చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అది అతన్ని అర్పించమని చెప్పాను. దహన బలిగా అర్పించడం అంటే అర్థం ఏమిటి? చంపి కాల్చివేట. ఇది అబ్రహాముకి నష్టమా లాభమా చెప్పండి? నష్టములో కూడా. ఒక పాట రాశారు, ఆ పాట రాదు కానీ, లేక లేక వృద్ధాప్య, అందుకోండి
బలి కోరినావు. చూసారా? లేక లేక వృద్ధాప్యం అంట. అలాంటి కొడుకుని బలిమ్మంటే గుండె ఎలా ఉంటుంది? అది లాభమా నష్టమా చెప్పాలి మీరు. కష్టములో కూడా నష్టములో కూడా కిందకొస్తే ఇప్పుడు చదవండి 9వ వచనం. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ అబ్రహాము బలిపీఠము కట్టి, అంటే కష్టములో కూడా బలిపీఠాన్ని పాడు చేసుకోకూడదు. చాలామంది మీద కోపం ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు, పగ ఉన్నప్పుడు అప్పుడు బలిపీఠాలు ఏమవుతాయి? కానీ ఇక్కడ అబ్రహాం బలిపీఠం ఎలా ఉంది? ఇది నేర్చుకోవాలి. నువ్వేం కోల్పోయినా సరే, నువ్వేం నష్టపోతున్నా సరే, ఇక్కడ అబ్రహాము కొడుకు నష్టపోతున్నాడు, కొడుకుని కాల్చేయాలి, దహన బలి అర్పించు. లేక అలాంటి కొడుకుని ఇవ్వడానికి మొట్టమొదట కొడుకుని తీసుకొచ్చాడు. దేవుడు చెప్పిన పర్వతం మీద తీసుకొచ్చాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బలిపీఠాన్ని కడుతున్నాడు. పడిపోయిన బలిపీఠం మీద నా కొడుకును బలర్పించటం కుదరదు గనక ఏమా సమర్పణ, ఏమా గురి, దేవుని పట్ల ఏమా ప్రేమ, అచంచలమైన భక్తి కదా. దేవుని దృష్టి గొప్పవారు కదా వీళ్ళు. కష్టములో కూడా, వ్యాధిలో కూడా, నష్టములో కూడా, ఆర్థిక పరిస్థితుల్లో కూడా, అనారోగ్యంలో కూడా, ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కూడా సంఘమా బలిపీఠము కట్టబడాలి. బలిపీఠం కూలిపోకూడదు. ఏమండి, ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, దేవుడు నాకు ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాల నుంచి మేనమ్మ గారు చర్చికి వెళ్తున్నాను, రూతమ్మ గారు చర్చికి వెళ్తున్నాను, దేవుడు నాకేం చేశాడు? దయచేసి సనగకండి, బలిపీఠాన్ని కట్టండి, బలిపీఠాన్ని కట్టండి. నీకు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా బలిపీఠాన్ని కట్టండి. దేవుని దృష్టికి గొప్పవారిగా, దేవుని దృష్టికి ఇష్టలుగా బలిపీఠాన్ని కట్టాలి. అబ్రహాము ఏం కోల్పోతున్నాడో తెలుసా? లేక పుట్టిన తన కొడుకును కోల్పోతున్నాడు. కోల్పోతున్న కొడుకుని ఆ బలిపీఠం మీద కాల్చడానికి బలిపీఠాన్ని కడుతున్నాడు. అంతేనా? చదవండి. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అంటే క్రమమైన జీవితం. ఏదైనా నష్టం కలిగినప్పుడు క్రమం కోల్పోతాం, క్రమశిక్షణ కోల్పోతాం. లేదు క్రైస్తవునిగా నీలో నాలో ఎలాంటి మార్పులు రాకూడదు. కట్టబడిన బలిపీఠాలుగా ఉండాలి. ఎలా బాగు చేయాలి బలిపీఠాన్ని? బాగు చేయటం అంటే అర్థం ఇదే. అబ్రహాముకి దేవుని మీద ఏమి లేదు? సనుగుడు లేదు, కోపము లేదు, ద్వేషము లేదు. ఏం దేవుడవయ్యా నీవు? పిలిచావు, ఇస్తానన్నావు, ఇచ్చావు, ఇచ్చినోడు ఊరుకోవచ్చు కదా, మళ్ళా దహన బలి అర్పించు, కాల్చే అంటున్నావు అనలేదా? బలిపీఠం అద్భుతంగా కట్టాడు. దాన్ని ఏం చేశాడు? మళ్ళా కట్టెలు క్రమముగా ప్రతి ఉదయాన్న, ప్రతి వేకువన మనం అందరం కూడా ఏం చేయాలంటే బలిపీఠాన్ని బాగు చేయాలి. తర్వాత కట్టెలు క్రమముగా పేర్చాలి. అంటే మన జీవితంలో క్రమమైన జీవితం, క్రమమైన అడుగులు మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండగలుగుతాం, దేవుని దృష్టికి ఇష్టరాలుగా ఉండగలుగుతాం. ముగిస్తున్నాను. యోబు గ్రంథం, ఒక్క మాట. యోబు గ్రంథం 1వ అధ్యాయము. అప్పుడే దేవుడు మనకి ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించువాడిగా ఉంటున్నాడు. దయచేసి యోబు గ్రంథం 1వ అధ్యాయము, ఈ మాటలు చదువుకుందామా? దయచేసి
ఈ బలిపీఠాలు చూడండి ఎలా ఉన్నాయో. దయచేసి యోబు గ్రంథం 1వ అధ్యాయము ఏవండి 19 కాని చదవండి. లేక 18 లేదా ఓ పని చేయరండి, 20కి చదివే టైం లేదు కదా. ఒకసారి 20 నుంచి చదివి. 1వ అధ్యాయం 20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి, ఏమి విధేయత అండి, ఏమి విధేయత. ఈ విధేయత ఉందా మనలో? నేల సాష్టాంగ నమస్కారం చేయటం అంటే అర్థం ఏమిటి? విధేయత, సంపూర్ణ విధేయత. ఆపాదమస్తకం పడిపోయాడా? ఈ అనుభవం ఉండాలి మనలో. అంతకుముందు అతని జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఏం కోల్పోయాడు? అన్నీ కోల్పోయాడు. కట్టుబట్టలతో ఉన్నాడు. పిడుగులాంటి వార్త చెప్తున్నాడు. మొదటి వాడు వచ్చాడు, అయ్యా ఏమిలా వచ్చావు? పలానా వారు వచ్చారు, మన ఆస్తి అంతా దోచుకున్నారు, కాల్ చేశారు. దాన్ని చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చాను. అది వింటుండగా మరొకడు వచ్చాడు, అది వింటుండగా మరొకడు వచ్చాడు, అది వింటుండగా మరొకడు వచ్చాడు. అలా 4 వచ్చారు. సమస్తం కోల్పోయాడు. సమస్తము కోల్పోయాడు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండగా అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎలాంటి పరిస్థితులలో ఈ బలిపీఠం ఉందో చూడండి. సనుగుడు లేదు, కోపము లేదు, విచారము లేదు, దుఃఖము లేదు. బలిపీఠం ఎలా కట్టబడిందో చూడండి. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయస్తుడని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉంది బలిపీఠం? ఎలా కట్టబడింది బలిపీఠం? చెప్పగలరా? ఈ బలిపీఠం నేలనంటిందని లేదు. ఎలాంటి శరీర క్రియలు ఈ వ్యక్తిలో కనబడటం లేదు. ఎందుకంటే ఏ విషయమందును అన్నాడు. ఇది బలిపీఠం. ఇలాంటి బలిపీఠాలు ప్రార్థించడానికి, ఇలాంటి బలిపీఠాలు ఆరాధించడానికి, ఇలాంటి బలిపీఠాలు స్తుతించడానికి యోగ్యములా. ఇలాంటి బలిపీఠాల బలిపీఠం ఎంత ఉన్నతంగా ఉండాలి, బలిపీఠం ఎంత ఘనముగా ఉండాలి. బలిపీఠము నేల కూలకూడదు. ఒకవేళ ఏ కారణము చేతైనా దయచేసి నేల కూలి ఉంటే, శరీరంలో ఉన్నాం గనుక నేల కూలి ఉంటే తక్షణమే మనం ఏమి చేయాలంటే దాన్ని బాగు చెయ్యాలి. బలర్పించడానికి యోగ్యముగా, ప్రార్థించడానికి యోగ్యముగా ఈ యొక్క ఉదయకాలము లేక మధ్యాహ్న కాలం ఆ బలిపీఠాన్ని బాగు చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తిప్పండి 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం. ఈ మాట మనం చదువుకుందాం. 9 కానించి 2:9. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థత వదలకుందువా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకను అంటే అన్ని నష్టాలు కలిగినా, తర్వాత శరీరం అనారోగ్యంతో నింపబడిపోయింది, వ్యాధి వచ్చేసింది, వ్యాధి వచ్చి గోక్కుంటున్నాడు, గోళ్ళు అరిగిపోయాయి, సహకరించట్లా. అప్పుడు బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకులు తీసుకుని ఇలా గోక్కుంటున్నాడు. అలాంటి స్థితిలో కూడా భార్య అంటుంది, నీవింకను యథార్థత వదలకుందువా. అంటే భక్తుని బలిపీఠం ఎలా ఉంది? యథార్థత కోల్పోని బలిపీఠం, యథార్థత విడవని బలిపీఠం. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన బలిపీఠాలు ఎలా ఉంటాయంటే కలిసి వచ్చినప్పుడే సంతోషంగా ఉంటాయి, కలిసి వచ్చినప్పుడే పరిశుద్ధంగా ఉంటాయి. ఏ నష్టం లేనప్పుడు, ఏ వ్యాధి లేనప్పుడు, ఏ నష్టం లేనప్పుడు మనం చాలా బాగా భక్తి చేస్తాం.
కానీ ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు నేల కూలిపోతాయి. ఏం దేవుడు, ఏమి సంఘం కదా రుతక్క, ఏమి దేవుడు, ఏమి సంఘం. లేదు లేదా, బలిపీఠాలు కట్టబడాలి, దేవునికి ఇష్టడిగా ఉండాలి, దేవుని దృష్టి గొప్పవాడిగా ఉండాలి. ఎప్పుడు గొప్పవారిని కాగలుగుతామంటే ఎలాంటి పరిస్థితులకైనా చెక్కు చెదరని, ఎలాంటి పరిస్థితులకైనా చెక్కు చెదరని స్థితిలో స్థితప్రజ్ఞతతో మనం ఉండాలి. ఏమండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంఘములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. భార్య అంటుంది, ఇంకనూ యథార్థత వదలకుందువా. ఏం మాట! ఎంత నష్టము కలిగిన భక్తి జీవితంలో కోల్పోకూడనిది ఏమిటో తెలుసా? యథార్థత.
అదే దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు, యథార్థవంతులను దీవిస్తాడు. కనుక భక్త యోబును దీవించాడు. వాళ్ళ బలిపీఠాలు చూడండి, వారి హృదయాలు చూడండి. దేవుని ఎంతగా సేవించారో, దేవుని ఎంతగా ప్రేమించారో ఈ విషయాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక అలా అంది. వెంటనే ఆయన అంటాడు, దేవుని దూషించి మరణము కమ్మెనెను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును అనుభవింప తగమా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. మనకి ఎన్ని ఖాళీ మాటలు వచ్చేస్తాయి. ఏదన్నా చిన్న కష్టం, ఏదన్నా చిన్న నష్టం, ఏదన్నా చిన్న వ్యాధి, ఏదన్నా చిన్న ఇబ్బంది ఎదురైతే ఎన్ని ఖాళీ మాటలు వచ్చేస్తాయి. మనం భక్తులమన్న మాట కూడా మర్చిపోతాం, పరిశుద్ధులమన్న మాట కూడా మర్చిపోతాం, విశ్వాసులమన్న మాట కూడా మర్చిపోతాం. ఎన్ని ఖాళీ మాటలు వచ్చేస్తాయో. కానీ భక్తుల బలిపీఠాలు చూడండి ఎలా ఉన్నాయో, వారు ఎలా బాగు చేశారో చూడండి. ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, సంఘమా, మీ కన్నీళ్ళు వ్యర్థం కాకూడదా, మీ విశ్వాసం వ్యర్థం కాకూడదా, మీ ఉపవాసం వృధా కాకూడదా. కడుపు మార్చుకుంటున్నారు. చాలామంది పెద్దవారు ఉన్నారు, వారి కండిషన్ బట్టి వారు ఉంటున్నారు. నిజమే, ఓ పూటలో గంట లేట్ అయితేనే ఒళ్ళు షేక్ వస్తుంది. అలాంటి ఉదయం 10 గంటలకు వచ్చి 10ంటికేనా నాన్న 10ంటికి వచ్చి దరిదాపు 2-3 వరకు ఉంటున్నారంటే బలహీన పడకుండా ఎలా ఉంటుంది? ఇంత త్యాగం చేస్తున్నారు కదా, ఇదేం కాకూడదు, వృధా కాకూడదా, వృధా ప్రయాస కాకూడదు. ప్రార్థన ఆలకించాలి అంటే బలిపీఠము దేవుడు అనుకున్న విధంగా కట్టబడి ఉండాలి. కష్టములోనైనా, వ్యాధిలోనైనా, నష్టములోనైనా, కృంగుదలలోనైనా నీవు నేనేమి చేయాలంటే బలిపీఠాన్ని కట్టి తీరాలి, కట్టెలను క్రమముగా ఉంచి తీరాలి. నీలో నాలో మార్పు అనేది రాకూడదు. అదే ఏలియా అలాగే బలిపీఠాన్ని కట్టి తడబాటు తొలగించాడు. అబ్రహాం అలాగే బలిపీఠాన్ని కట్టి తన కొడుకుని బలర్పించాడు. చరిత్రలో మిగిలిపోయారండి. వీళ్ళ చరిత్రలు భూమి ఉన్నంత వరకు ఏ దైవజనుడైనా మాట్లాడి తీరవలసిందే. అదే ఇలాంటి బలిపీఠాలుగా ఉండాలి. దేవునికి, ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉండాలి. అందుకే యోబు గొప్పవాడు, ఏలియా గొప్పవాడు, అబ్రహాము గొప్పవాడు. అలాగే మనం ఎంతోమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దైవజనులు జ్ఞాపకం చేశారు. యోహాను గొప్పవాడు, అలాగే దావీదు గొప్పవాడు, అలాగే మరి ఇంకా ఆ తల్లి జ్ఞాపకం చేస్తూ వచ్చారు, దానియేలు గొప్పవాడు. వీళ్ళందరూ ఎందుకు గొప్పవారు అయ్యారంటే వారి హృదయ బలిపీఠాలు ఎలా ఉన్నాయంటే దేవుని ఎదుట కట్టబడిన బలిపీఠాలుగా ఉన్నాయి. అంటే నేలపడి లేవు. నేలపట్టం మనకు అర్థమైంది కదా, అంటే శరీర కార్యముల, శరీరపు ఆలోచనలు, శరీరపు మనస్సు రాకూడదు. భక్తులం అయ్యో ఒకళ్ళు తొందరపడి మాట్లాడుతున్నా, అమ్మో ఏంటి ఇలా మాట్లాడుతున్నాను, నేను ఆత్మ సంబంధిని కదా, నేను దేవుని సంబంధిని కదా, నేను శరీర సంబంధిని కాదు కదా, ఇలాంటి మాట వస్తుందంటే నా నోటంట వెంటనే వెనక్కి తీసుకొని ప్రభువా క్షమించు నాయనా, బలిపీఠాన్ని బాగు చేసే. అలాంటప్పుడు నువ్వే చిన్న ప్రార్థన చేసినా వెళ్ళిపోతుంది, నిరాటంకంగా వెళ్ళిపోతుంది. ప్రభు గర్భాలయంలో కంగును మోగుతుంది. దేవుడు ప్రతిస్పందిస్తాడా? దేవుడు మన ప్రార్థనలకు ఏమనాలో తెలుసా? దయచేసి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమండి, యెషయా ప్రవచన గ్రంథం మనం మొర్ర పెట్టగా దేవుడు ఏమని ప్రత్యుత్తరం ఇవ్వాలంటే నేనున్నాను అనాలి. దయచేసి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అంటాడు, అలా అంటాడు. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము దొరికింది చూడండి, 58వ అధ్యాయం. నాకెంత ఇష్టమైన మాట తెలుసా ప్రియులారిది?
అందుకే దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఒక ఆశ అండి. దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడు. దేవుని కొరకు రోషంగా బ్రతకాలి. యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చెను, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. ఎప్పుడంటాడైనా? బలిపీఠాన్ని బాగు చేసినప్పుడు, బలిపీఠాన్ని నేల నుండి లేవనెత్తి కట్టగలిగినప్పుడు ఆయన అంటాడు, నేనున్నాను బిడ్డా. వా, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! నేనున్నాను అంటే ఎంత ధైర్యం మనకి, ఎంత ఆదరణ. ఎవరైనా ఒక ఆయన వచ్చి, ఏదో సేవకుడు వచ్చి, ఏదో సేవకురాలు వచ్చి, మీ యొక్క ఆత్మీయ తల్లి మీ సేవకురాలు వచ్చి, ఎందుకు బిడ్డ నేనున్నాను అంటే ఎలా ఉంటుంది? అలాంటిది ప్రభువులకు ప్రభువే నేనున్నానంటే ఎలా ఉంటుంది? రాజులకు రాజే నేనున్నానంటే ఎలా ఉంటుంది? అది అంతగా ఆయన అలా అనే విధంగా మన బలిపీఠాలు కట్టబడాలని ఈ యొక్క మధ్యాహ్న కాలములో మరి ఈ యొక్క కొద్ది మాటలు మీ మధ్యలో ప్రభు మాట్లాడటం జరుగుతుంది. మనకి ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. బలిపీఠాలు సరి చేసుకుని క్రమంగా ఉంచుకొని, ఎక్కడ నేల కూలకూడదు, ఎక్కడ శరీర ఆలోచనలు, శరీర క్రియలు, ఎక్కడ శరీరానికి తావెక్కడ ఉండకూడదు. ప్లీజ్ ప్లీజ్, ఒకవేళ అలాంటివి ఏమున్నా ఈ వ్రత దినాల్లో కడిగేసుకోవాలి. ప్రభువా, దైవజనురాలను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి 7 దినాలు మాకు వ్రత దినాలు ఇచ్చావు తండ్రి. ఈ 7 దినాలలో మా బలిపీఠం ఎక్కడ కూలిపోయిందో, మా బలిపీఠం ఎక్కడ కట్టబడి ఉందో, మా బలిపీఠం ఎక్కడ నేల పడిపోయిందో చూసుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ఆలోచనలో పడిపోయిందా, చూపుల్లో పడిపోయిందా, మాటల్లో పడిపోయిందా? యోబును గుర్తుంచుకో. అతడెక్కడ ఖాళీ మాటలు మాట్లాడలా, అతడెక్కడ నోటితో పాపం చెయ్యలా, అతడెక్కడా కూడా తడబడలేదు. బలిపీఠాలు కట్టబడ్డాయి. ఈ మధ్యాహ్నం ప్రభు అడుగుతున్నాడు, సంఘమా నీ బలిపీఠం ఎలా ఉంది? సంఘమా నీ బలిపీఠం ఎలా ఉంది? తల్లి నీ బలిపీఠం ఎలా ఉంది? సోదరుడా నీ బలిపీఠం ఎలా ఉంది? స్నేహితుడా నీ బలిపీఠం ఎలా ఉంది? కుమారుడా నీ బలిపీఠం ఎలా ఉంది? కుమార్తె నీ బలిపీఠం ఎలా ఉంది? బిడా నీ బలిపీఠం ఎలా ఉంది? ఈ రాత్రి ఈ ఉదయకాలం లేక మధ్యాహ్న కాలం దేవునికి గనుడుగా నీ బలిపీఠం ఉందా? దేవునికి ఇష్టడుగా నీ బలిపీఠం ఉందా? దేవునికి ఇష్టురాలిగా నీ బలిపీఠం ఉందా? దేవునికి ఇష్టడిగా నీ బలిపీఠం ఉందా? ఈ ఉదయకాలం నీ బలిపీఠాన్ని వాక్యపు వెలుగులో బలిపీఠాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నావా? దేవుడే నీకు మేలు చెయ్యాలి, దేవుడే నీకు ఉపకారం చెయ్యాలి, దేవుడే నేనున్నాను అనాలి అంటే నీ బలిపీఠం కట్టబడాలి. శరీరం అసలు పని చేయకూడదు. శరీర సంబంధమైన మనస్సు అది మరణము. అంటే సమయము లేదు, రోమాపత్రికలో ఉంటుంది. శరీర సంబంధమైన మనస్సు మరణము, అది జీవము కాదు. నీ బలిపీఠం ఎలా ఉంది? ఈ మధ్యాహ్నం పరిశీలించుకొని మన వాక్యపు వెలుగులో చక్కగా పరిశీలించుకుందాం. చిన్న ప్రార్థన చేసి దైవజనురాలికి మీ సంఘాత్మీయతలకి నేను సమయాన్ని అప్పగించేస్తాను. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఇంతవరకు మాట్లాడావు. నీ దాసుడు బలహీనుడు, వట్టివాడు. ఆత్మీయ తల్లి ఒక మాట చూపించారు. ఇదిగో దాన్ని పదనిర్దేశముగా ముందుంచుకొని, అతడు ప్రభు దృష్టి గొప్పవాడు, ఎట్లా గొప్పవారం అవుతామో ఆ మాటలు మా ముందుంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, దైవజనురాలు ఆత్మీయ తల్లి మాట్లాడిన మాటలు హృదయంలో ఫలింపచేసి, అల్పుడను నిష్ప్రయోజకుడను నా ద్వారా మీరు మాట్లాడిన మాటలు ఫలింపచేసి, బలిపీఠాలు కట్టబడులాగున, బలిపీఠాలు స్థిరపడులాగున సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ, ఆయన తదుపరి కార్యము దైవజనులు నడిపిస్తుంటుండగా సహాయపడమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమారే. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి వర్తమానం విన్నాం కదండి. ఇంత చక్కటి వర్తమానం అందించిన దైవజనులకి మన అందరి పక్షాన కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లిస్తున్నామండి. మరి అందరం కూడా బలపడ్డాము. ఇది ఎన్నవ రోజు అండి? 6వ రోజు. ఎన్నవ కూడిక? 11వ కూడిక. ఇంకా ఎన్ని కూడికలు ఉన్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి కదండి?
మరి ఇంకా ఇంకా బలము పొందుకొని ఇంకా శక్తిని పొందుకొని ఆత్మీయలో మనం ఎదుగుదామండి. ఇంత చక్కటి మాటలు వినడానికి దేవుడు, మహోన్నతమైన దేవుడు మనకి ఎంతగానో కృప చూపించి వచ్చాడు. ఆయన సన్నిధి మనతోనే ఉంచాడు, ఆయన సన్నిధి కాంతి మనతోనే ఉంచాడు. కాబట్టి మనం ఇంత గొప్ప మాటలు విన్నాం. దేవునికి మహిమ చెల్లును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరిందామండి. మన కళ్ళు మూసుకుందాం, మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇయాల నాతో మాట్లాడుతూ వచ్చావు స్వామి, నీకు వందనాలు ప్రభువా అని. అవును స్వామి, అల్పులైన మాతో అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. అయ్యా, మేము చిన్నవారమని, మంటివారమని మమ్మల్ని వదిలేయకుండా తండ్రి ప్రభువా, మీరు ప్రతి క్షణము మీరు మాట్లాడుతూ వస్తున్న విధానము కొరకే నీకు వందనాలు స్వామి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఎంతో విస్తారముగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మమ్మల్ని ప్రేమించి మా క్షేమాభివృద్ధి కొరకే ప్రభువా నాయనా. అయ్యా, ఇదిగో మరి మా కొరకు కావలసిన మాటలు మీరు విడుదల చేశారు ప్రభువా. అయ్యా, మీ దాసురాల్ని నిలబెట్టుకుని ప్రభువా, అయ్యా, ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నా యొద్దకు వచ్చుదరని సెలవిచ్చావు తండ్రి. అయ్యా, నువ్వు ప్రార్థన ఆలకించువాడువు తండ్రి. నువ్వు ప్రార్థనలు వినే దేవుడు ప్రభువా. నువ్వు చూపిస్తూ వచ్చావయ్యా. నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడేవు స్వామి. అయ్యా, ఇదిగో మరి కొర్నేలు ప్రార్థించినప్పుడు ప్రభువా, అయ్యా, తన ప్రార్థనను అంగీకరించి ఆలకించి ప్రభువా, తనకు తన ఇంటి వారికి రక్షణ ఇచ్చావు స్వామి. కొర్నేలు ప్రార్థన విన్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రార్థన ఆలకించువాడువు అని అక్కడ రుజువు చేసుకున్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా అని చెప్దామా? ప్రార్థన చేసుకుందామా? రీతిగా ఉదయంలో జానిందామా? విన్న వాక్యం మరొకసారి నెమరు వేసుకుందామా? ప్రార్థన ఆలకించువాడా, కొర్నేలు ప్రార్థనే కదయ్యా, నా ప్రార్థన కూడా నువ్వెన్నో మార్లు వింటూ వచ్చావయ్యా అని చెప్పగలిగితే ప్రభు మరలా నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆయన అంటున్నారు, సర్వశరీరులు నా యొద్దకు రమ్మని సెలవిస్తున్నాడు. మనమందరము కూడా ఆయన వద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు, కొంతమంది భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాగైతే ఆలకిస్తూ వచ్చాడో మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ వస్తున్నాడు కదా. అవునయ్యా, అన్నా ప్రార్థన విన్నావయ్యా. అయ్యా, అన్నా ప్రార్థించినప్పుడు ప్రభువా, అయ్యా గొప్ప అయ్యా సమూయేలుని ఇచ్చావు తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఎంతగానో గొప్ప తలాంతులు కలిగిన ఒక మంచి బిడ్డనిచ్చావు, ఒక శ్రేష్టమైన బిడ్డనిచ్చావు స్వామి అన్న ఆ రీతిగా ప్రార్థించిందయ్యా. ప్రార్థన ఆలకించువాడా అని అయ్యా అన్నా పక్షాన మరొకసారి రుజువుపరిచావయ్యా. చెప్పండి, అవునయ్యా, అన్నా ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థన కూడా మీరు వింటారు కదయ్యా అని అడగండి. అలాగే ప్రవ్వా, మంచి సమూయేలును ప్రవ్వా, మంచి కుమారుని బహుమానాన్ని ఇచ్చావు ప్రవ్వా. అయ్యా, దాను వరకు బేర్షవా వరకు, దాను మొదలుకొని బేర్షవా వరకు గొప్ప ప్రవక్తగా, అయ్యా గొప్ప నాయకుడిగా ప్రవ్వా సమూయేలు ఎదుగుతూ వచ్చాడు ప్రవ్వా. అయ్యా, అవును తండ్రి నాయన, మా ఆకాశ మండలము గుండా ప్రవ్వా మాకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు మాకున్నాడని నువ్వు సెలవిచ్చావు ప్రవ్వా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవ్వా. అయ్యా, ఇదిగో మరి మా పక్షాన మాకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు తండ్రి. అయ్యా, మా కొరకు ప్రవ్వా నిత్యము ప్రవ్వా ఆత్మతో ప్రార్థిస్తున్నారు ప్రవ్వా. గొప్ప ప్రధాన యాజకుడువు తండ్రి, నిరంతరము నైన యాజకత్వము చేసే గొప్ప దేవుడువు స్వామి. అయ్యా, ప్రార్థన ఆలకించువాడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, తల్లిని, ఆత్మీయ తల్లిని నిలబెట్టుకుని ప్రవ్వా ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానము కొరకే స్తోత్రాలయ్యా. అలాగనే ప్రవ్వా ఆ వాక్యమును బేస్ చేసుకుని ప్రవ్వా దైవజనుని ప్రవ్వా నువ్వు నిలబెట్టి ప్రవ్వా మరొక కోణంతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు స్వామి. వారు ప్రార్థనలిచ్చి విడుదల పొందుకున్నారని సెలవిచ్చావు స్వామి. నీ దాసుల నోట నుండి ప్రవ్వా ఇంతవరకు పలికించావు. నీ దాసుని ముఖాంతరం నుంచి నాయనా నువ్వు మాట్లాడుతూ వచ్చావు స్వామి.
ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉండాలని. అవునయ్యా, నా జీవితం కూడా అలాగ అడగగలిగితే నిజముగా నీ జీవితం ప్రభు అలా చేయగలుగుతారు. వారు ప్రార్థనలు వినినప్పుడు విడుదల దయచేశారు. నీ జీవితంలో ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, అవి విడుదల పొందాలంటే దైవజనుల ద్వారా అప్పటి వరకు మనం వింటూ వచ్చాము కదా. బలిపీఠమును కట్టాలని దేవుడు మాట్లాడుతూ వచ్చారు కదా. అవునయ్యా, యోహాను నీ దృష్టికి ఎంతో విలువైన వాడు. అయ్యా, నువ్వు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా, తన చేతుల ద్వారా అయ్యా మీరు బాప్తిస్మను పొందారు ప్రభువా. అంత గొప్ప వ్యక్తి అయ్యా. అవునయ్యా, నీ సేవకురాలు ఇందాక మాట్లాడుతూ జకరియా ఎలిజబెత్ ప్రార్థన విని యోహానుని ఇచ్చినట్లుగా ప్రార్థనలునైనా ప్రభువా చేసినప్పుడు నువ్వు ప్రార్థన వింటే శ్రేష్టమైనవి ఇస్తావయ్యా. నీ దాసురాలు ఆ కోణంలో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మీ దాసులు ప్రభువా, ప్రభు దృష్టికి గొప్పవాడైన యోహాను అయ్యా, మీరు వారు ప్రార్థనలిని గొప్పవాడైన యోహానుని ఇచ్చారు స్వామి. మీ అంతరంగాల్లో ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని ప్రార్థన చేయాలి. మరొకసారి నెమరు వేసుకోవాలి. ప్రభువా, అవునయ్యా, గొప్పవారు ఎలాగైతే బలిపీఠములు కట్టుకుంటూ వచ్చారయ్యా, ఏలియా ప్రభువా, అలనాడు ఇశ్రాయేలుకు ప్రభువా 2 తలంపులు మధ్యన ఉండిపోయినప్పుడు ప్రభువా, ఎవరిని సేవించాలో అని అయా తరబడుతున్నప్పుడు స్వామి, అయా ఏలియా వారికున్న సందేహమును తొలగించారయ్యా. అక్కడ బలిపీఠమును కట్టి ప్రభువా, నీ అగ్నిని దింపి ప్రభువా, వారికున్న సంశయాన్ని, వారికున్న సందేహాన్ని, వారికున్న వెనుకలాడుటనన్నిటినీ తొలగించాడు ప్రభువా. ఏలియా వంటి అయా శక్తిని మీరు మాకు దయచేయండి. లోకంలో ఎంతో మంది ప్రభువా నిజదేవుణ్ణి ఎరుగక ప్రభువా, లోకరక్షకుని ఎరుగక ప్రభువా, అనేకమైన వాటి కొరకు ప్రభువా వారు పరిగెడుతున్నారు కదా. ఏలియా వంటి అభిషేకం మా మీదకు దింపు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కానీ ఈ మాట అడిగితే గనక అనేకమైన ఆత్మలు రక్షించే గొప్పవానిగా నిన్ను ప్రభువు చేయబోతున్నాడు. ఏలియా తిప్పినట్లుగా నువ్వు అనేక మందిని ప్రభువు వైపుకు తిప్పగలుగుతావు. అవును స్వామి, అయా అబ్రహామును జ్ఞాపకం చేస్తూ వచ్చావయ్యా మీ దాసుని ద్వారా. అవునయ్యా, అయా తన మానవ బలము అయా ప్రభా ఉడికిపోయిన తర్వాత అబ్రహామా అని పిలవగా చిత్తము ప్రభా అన్నాడు ప్రభా. అయ్యా, నీ మాటకు ప్రభా వినాలన్నా, నీ మాట విధేయులము కావాలన్నా ప్రభా మా బలము చనిపోవాలయ్యా. మానవ బలము చనిపోవాలి ప్రభా. దైవశక్తితో ఉండాలయ్యా. మాకు అబ్రహాముకి ఇచ్చిన దైవశక్తి మాకు దయచే ప్రభా. నువ్వు మాట్లాడిన ప్రతిసారి మేము వినగలిగిన బుద్ధి నాయన మనస్సును మాకు దయచేయ్యా. నీకు చిత్తము ప్రభా అనే మనస్సును మాకు అనుగ్రహించయ్యా. అడగగలిగితే ప్రభువు నీకు ఇవ్వబోతాడు. అయ్యా, అబ్రహాము బలిపీఠము కట్టుకుంటూ వచ్చాడయ్యా. ఆ బలిపీఠము ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చావు స్వామి. అంత శ్రేష్టమైన గొప్ప కృప నాకు ఇవ్వయ్యా. అవునయ్యా తండ్రి, ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఒక యోబు ఎండిపోయాడు ప్రభా. మాట చేతైనను చేత చేతైనను ప్రభా, హృదయములోనైనను ప్రభా నిన్నెంత మాత్రము ప్రభా దూషించక సనగక ప్రభా తన భక్తి జీవితమును కాపాడుకుంటూ వచ్చాడు స్వామి. అందామా ప్రభా, నా జీవితంలో కూడా అలా చేయ. ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా. యోబు వలె నా భక్తి జీవితం స్థిరముగా ఉండటానికి సహాయం చే ప్రభా అని నువ్వు అడగగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాతి దేవుడు నీ భక్తి జీవితాన్ని యోబు లాంటి జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. స్థిరపరచబడబోతున్నాడు. ప్రభు సన్నిధిలో మనం అడగాలి. ప్రభు ప్రేమించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన్ని ఆత్మ మేలి కోరి మాట్లాడుతున్నప్పుడు మనం అడగవలసిందే. అడిగిన ఆ భక్తులు ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటువంటి తీర్మానం తీసుకుని, అయ్యా నువ్వు అంటున్నావు కదా ప్రభా, ప్రార్థన ఆలకిస్తానంటున్నావు, సర్వశరీరులు నీ ఎద్దుకు రమ్మన్నావు, మేము వచ్చామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధికి వచ్చామయ్యా. అయ్యా మమ్మల్ని మాకు తోడుగా ఉండు.
మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రమయ్యా అని ప్రార్థన చేసి ఈ స్థలాన్ని విడిచిపెడదాం. అవునయ్యా, వారు నీకు మొరపెట్టగా విడుదల దయచేశానని నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చావయ్యా. అయ్యా, మేము మీకు మొరపెడతామయ్యా. ఈ 7 దినములు మీకు మొరపెడతామయ్యా. అయ్యా, మాకున్న కష్టములు, నష్టములు, మా ప్రార్థన విన్నపములు అన్నీ కూడా విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా అని చక్కగా ప్రార్థన చేసుకుని ఈ సన్నిధిని విడిచిపెద్దాం. చివరి ప్రార్థన ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తారు, ఆశీర్వచనం అయ్యగారు ఇస్తారు. అవును ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అనేక భక్తుల్ని నాయన దాసరాలు మాకు చూపించి ఉన్నారు తండ్రి. దానియేలు గారిని ప్రభ నాయన, అలాగే అన్నాని ప్రభ నీ స్తోత్రాలు ప్రభ. కొర్నేల్ని అలాగా నాయన మా భక్తులు మా ముందు ఉంచారు, అందరి బట్టి స్తోత్రాలు. అలాగే దాసుడి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి. అబ్రహాం ఎలాగైతే ప్రభ తండ్రి నీ మాటకి చిత్తం ప్రభ అన్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఏబు కూడా తన అన్ని కోల్పోయినప్పటికీ తన యథార్థత పోగొట్టుకోలేదు తండ్రి. అలాగ మేము కూడా నీ సన్నిధిలో ప్రభా మా యథార్థత నిలబెట్టుకొని ప్రభా నీ కొరకు ప్రార్థించేవారుగా, నీకు పని చేసేవారుగా మేము ఉండాలి ప్రభా. మా బలిపీఠాలు కట్టుకొనుటకు సహాయం చేయండి. తెల్లవారుజాములేసి బలిపీఠం కట్టాలి ప్రభు, నీ స్తోత్రాలు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కుటుంబ ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోటకు మీరే సహాయం చేయండి నా తండ్రి. ఈ నాయన 6 దినాలు మీరు ఘనంగా క్రమంగా జరిగించుకుంటూ వచ్చారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను ఆయన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించుటకు సహాయం చేయండి. నా సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఉపవాసం ఉంటున్న బిడ్డలందరినీ బలపరచండి. నీ శక్తితో నీ ఆత్మతో నింపి అభిషేకించండి ప్రభా. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభా. నాయన అనేక అంశాలు రాసి పెట్టాము ప్రభా. అయ్యా, మీరు ఆలకించిన దేవుడు ప్రభా. అనేక ఇన్నపాలు నైనా మేము రాసి ఉంచాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అవన్నీ కూడా నెరవేర్పులోకి తీసుకురండి ప్రభా. బిడ్డలు ప్రార్థనలు వృధాపరచొద్దు ప్రభా నాయన. అలాగే తైలపు సీసాల్లో కూడా మా కొరకు కార్చిన నీ అమూల్యమైన రక్తాన్ని నైనా ఆ సీసాల్లోకి మీరు పంపించండి ప్రభా నాయన. అయానికి వందనాలు నాయన. గొప్ప కార్యాలు పరిచయలో చేస్తున్నారు తండ్రి. అనేక బిడ్డలు వస్తున్నారు తండ్రి, అనేక మాటలు వింటున్నారు. ఈ 6 దినాలు కూడా అనేక వర్తమానాలతో బిడ్డలు మేము బలపడ్డాం. అందరి బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఎంతవరకు జరిగించిన కూడుకుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎన్ని మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించడం కృప చూపు కార్యించమని జరగవలసిన ఇంకా 3 కొడుకులు కూడా ఘనంగా క్రమంగా మర్యాదగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి ఈ మనవులు మేము పొందుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యనిత్య సహవాసము చేరువచ్చిన మనకు, అలాగనే మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, మహారాజు పట్టణమైన యెరూషలేమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చెయ్యం, ప్రభు యేసు రక్తమే చెయ్యం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అయ్యా, అందరికి వందనాలండి. మరి ఆ ప్రసంగం అంతా కూడా దైవజనరాల ఖాతాలోనే వేసుకోవాలి. మీరు దైవజనరాల వర్తమానమే అది. వారు ఆలోచన కలిగి ఉన్నారు, నాతో మాట్లాడించాడు, అది వారి వర్తమానమే ఇది. ఓకేనా? అందరికి వందనాలు. సాయంత్రం అందరు ఇక్కడ ఇన్ టైంలో ఉందాం, అందరూ కూడా రండి.